హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 4. సరిగ్గా అదే సమయానికి కళ్యాణ్ లోపలికి వస్తున్నాడు. అక్కడ పిల్లలతో ఆడుకుంటున్న కావేరి వాళ్ళు తరుముతూ ఉండడంతో పిల్లలతో పాటు తను కూడా ఒక పిల్లలా మారిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా వస్తూ గుమ్మంలోకి అడుగు పెడుతున్న కళ్యాణ్ గమనించకుండా అతన్ని ఢీకొట్టింది. కింద పడబోతున్న ఆమెను కళ్యాణ్ తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిన అతను మైమర్చిపోయాడని చెప్పాలి. కళ్యాణ్ తనను పట్టుకున్నప్పటికీ అతను కొడతాడేమోనన్న భయం కావేరి మనసులో ఉంది. చుట్టూ కూర్చున్న వాళ్ళంతా వాళ్ళని చూస్తున్నారు. కానీ ఆ సమయంలో కళ్యాణ్కి చుట్టూ మనుషులున్నారన్న స్పృహ కూడా లేదు. ఇదంతా చూస్తున్న గంగకి యమునకి మాత్రం కడుపు మండిపోయింది. ఈ దృశ్యం చూసిన వాసంతికి వేలాయుధం గారికి ఒక చిన్న ఆశ చీరించింది. ఎలాగైనా కళ్యాణ్ మారిపోతాడని. అతని అత్త, మామగారు, మేనమామ, బావమరిది, మరదలు, పిల్లలు అందరూ చూస్తూ ఉండగానే అతను ఆమెను చూసి చిన్నగా నవ్వి ఆ తర్వాత పైకి లేపి నిలబడ్డాడు. ఉదయం అతను కొట్టిన దెబ్బకి కావేరి చెంపలు ఎర్రబడ్డాయి. కానీ ఇప్పుడు సిగ్గుతో ఆమె చెంపలు మరింత ఎర్రబడ్డాయి. రా అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. అతని చేతుల్లో తన చెయ్యి ఇమిడిపోగా కావేరి అతని వెనకే వచ్చింది. అతను కూర్చున్న వెంటనే అతని పక్కనే కూర్చుంది. అయినా మనసులో ఒక రకమైన భయం. ఏం కళ్యాణ్, పెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎంత తొందరగా ఆఫీస్కి వెళ్ళాలా? ఉదయాన్నే భోజనం ఉంది కదా, తొందరగా రావాల్సింది అని అన్నారు అతని మేనమామ. ముఖ్యమైన మీటింగ్ ఉంది మావయ్య, అందుకే తప్పించుకోలేకపోయాను. పర్వాలేదులే, ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, రాత్రికి ఇంటికి వెళ్దాం అని అన్నాడు కళ్యాణ్. గంగా, యమున వాళ్ళ భర్తలందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కావేరి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. కాసేపటికి అందరూ భోజనానికి వెళ్లి కూర్చున్నారు. అందరికీ వడ్డించి భోజనాలు ముగిసిన తర్వాత మళ్ళీ అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. అమ్మా, మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను కావేరి బయటికి వెళ్ళొస్తాం అని అన్నాడు కళ్యాణ్. అది వినగానే వాసంతికి చాలా ఆనందంగా అనిపించింది. సరే కళ్యాణ్, వెళ్ళిరండి అని చెప్పింది. కానీ కావేరికి మాత్రం కొంచెం భయంగా ఉంది. కళ్యాణ్ కళ్ళతోనే సైగ చేయటంతో ఆమె కూడా లేచి అతని వెనకాలే వెళ్ళింది. ఆ తోబుట్టువులిద్దరికి మాత్రం అప్పుడప్పుడు కడుపు మంట వస్తూనే ఉంది. ప్రవీణ్ మనసులో వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే బాగుండు అని అనిపించింది. కావేరి కారెక్కగానే నీతో ఒక సుదూర ప్రయాణం వెళ్ళాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను అని అన్నాడు కళ్యాణ్. అటు నుంచి సమాధానం రాలేదు. కేవలం ఒక చిన్న చిరునవ్వు మాత్రమే. ఏంటి కావేరి, ఇంట్లో అమ్మాయిలు చాలా వాగుతారని విన్నాను, నువ్వేంటి ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? మీ అక్కలిద్దరు ఎలా మాట్లాడుతున్నారో చూడు, ఎందుకు నువ్వు మాత్రం ఎంత మౌనంగా ఉన్నావు? నీ ముఖంలో ఒక చిన్న బాధ కనిపిస్తుంది, అది చూడటానికి నాకు కొంచెం కష్టంగా ఉంది. ఉదయం కోపంలో నేను కొట్టాను, చాలా నీచంగా ప్రవర్తించాను, నాదే తప్పు, అందుకే ఇప్పుడు నేను బయటకు తీసుకొచ్చాను అంటూ భార్యను సముదాయించాడు కళ్యాణ్. అలాంటిదేమీ లేదండి అని అంది చిన్న చిరునవ్వుతో. సరే, నీకు నేను నచ్చానా అని అతను అడిగాడు. ఏంటండి హఠాత్తుగా ఇలా అడుగుతున్నారు అని అంది. నాకు నీకన్నా వయసు ఎక్కువ కదా, నువ్వు బాధపడుతున్నావేమోనని నాకు చిన్న అయోమయం, అందుకే అడిగాను అని అన్నాడు కళ్యాణ్. లేదండి, వయసులో ఏముంది, హాయిగా కలిసి జీవిస్తే అదే సంతోషం కదా అని అంది కాస్త పక్వంగా. చాలా దూరం వెళ్ళాక ఒక కొండ ప్రాంతంలో కౌరాపాడు. ఈ ప్రదేశం బాగుంది కదా అని అన్నాడు. అవునండి, ఈ గుడికి మేము తరచుగా వస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మాంసాహారం తిన్నాం కదా, గుడికి వెళ్ళకూడదు అని అంది కావేరి. గుడికి వెళ్ళక్కర్లేదు, ఈ ప్రదేశంలో కాసేపు కూర్చుని మాట్లాడాలి అనిపించింది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి కావేరి. ఒకరి గురించి ఒకరికి అవగాహన లేకపోతే జీవితంలో సమస్యలు వస్తాయి. నా గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి, అందుకే నేను ఒంటరిగా తీసుకొచ్చాను అని అన్నాడు కళ్యాణ్. సరేనండి అని అతనితో పాటు వెళ్ళి ఆ గుడి కింద ఉన్న ఒక రాతి ప్రదేశంలో కూర్చుంది కావేరి. ముందుగా నా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆడవాళ్లతో ఎక్కువగా మాట్లాడిన అలవాటే లేదు. తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిలతో స్నేహం అనేది లేదు. ఎవరైనా అడిగినా నేను అంగీకరించలేదు. ఇక చిన్నప్పటి నుంచి అమ్మాయిల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యాపారంలో పైకి రావాలి, కుటుంబం, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఉన్నట్టుండి నాకే తెలియకుండా నీతో నిశ్చితార్థం చేసి పెళ్లి చేసేశారు అని చిన్న బాధతో మాట్లాడాడు కళ్యాణ్.
ఏమండి, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని బాధగా అడిగింది కావేరి. నిజం చెప్పాలంటే ఇష్టం లేదు కావేరి, కానీ నిన్న రాత్రి మన మధ్య జరిగిన దాని తర్వాత నువ్వు నచ్చావు అని చిన్నగా నవ్వినా అతను ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కొంచెం సిగ్గు, కొంచెం భయంతో కంగారుగా కూర్చుని ఉంది. ఆ కారణంతో నేను ఎప్పుడు నీతో ప్రేమగా మాట్లాడతానని, ముద్దుగా మాట్లాడతానని ఆశించొద్దు. ప్రేమైనా కోపమైనా వెంటనే చూపించేస్తాను. మరీ భావోద్వేగంగా ప్రేమ చూపించడం నాకు తెలీదు. ఇంకా చెప్పాలి అంటే ఆ వయసు దాటి చాలా దూరం వచ్చేసాను. నువ్వు నాకన్నా చిన్నదానివి, నీకు చాలా కలలు ఉండుంటాయి. నా వల్ల అవన్నీ నాశనమయ్యాయా అని అన్నాడు. అలాంటిది ఏమీ లేదండి, మీరు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నాకు ఒకే ఒక కల ఉండేది, చదువుకోవాలి అని అంది. కానీ కావేరి, పెళ్లి తర్వాత నువ్వు చదువుకోవడానికి వెళ్తే బాగుంటుందా అని అన్నాడు. ఏంటండి, చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని చాలా ఆశ. అందుకే సైన్స్ తీసుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాను. నీట్ పరీక్షలో కూడా మంచి మార్కులు వచ్చాయి అని అంది. కానీ కావేరి, నువ్వు చదువుకుంటూ నాతో సంసారం ఎలా చేయగలవు? ఈ సమాజంలో నేను ఒక మంచి వ్యాపారవేత్తను, నాకంటూ ఒక గౌరవం ఉంది. ఇప్పుడు నా భార్య కాలేజ్కి వెళ్తుందని తెలిస్తే అందరూ నన్ను ఎగతాళి చేయరా అని అన్నాడు. ఏంటండి అది ఎలా? నేను చెప్పొచ్చేది ఏంటంటే అని ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే, చాలు కావేరి, నువ్వేం చెప్పొద్దు. ఉదయం నేను కొట్టానని మనసులో ఒక చిన్న బాధ, అందుకే నేను బయటికి తీసుకొచ్చి నచ్చ చెప్పాలనుకున్నాను. నువ్వేమో కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని ఏదేదో చెప్తున్నావు. ఇందులో నాకు ఇష్టం లేదు. నీ మనసు మార్చుకో. పెళ్ళయిందా? భర్త, పిల్లలు, కుటుంబం, ఇదే ఒక ఆడపిల్ల జీవితం. అందులో నువ్వు సరిగ్గా ఉంటే చాలు అని చెప్పి వెంటనే రా వెళ్దామని ఆమెను తీసుకుని బయలుదేరాడు. నవ్వుతూ వెళ్ళినవాడు ముఖం బిగించుకుని తిరిగి రావటంతో ఇప్పుడు వాసంతికి కాస్త కలవరంగా అనిపించింది. మళ్ళీ కాసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత కావేరిని తీసుకుని ఇంటికి వచ్చాడు కళ్యాణ్. ఇక ఆ రోజు రాత్రి ఎప్పటికంటే కాస్త ముందుగానే రూమ్కి వెళ్ళాడు. రాత్రి 9 గంటలయ్యింది. ఏం చేయాలో తెలియక కావేరి అక్కడే నిలబడి ఉండగా వాసంతి ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్ళు, అతని గదికి వెళ్ళిపోయాడు కదా, నువ్వు నిద్రపో కావేరి అని పంపించింది. కావేరి ఒక రకమైన ఆలోచనతో లోపలికి వెళ్ళింది. చదువుకోవద్దని చెప్పినందువలన ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆమె కూడా ఒక రకమైన కలవరంగానే ఉంది. కానీ కళ్యాణ్ ఆమె కోసం అంతకు మించి ఎదురు చూస్తున్నాడు. ముందు రోజులా అంత దూరం పాటించలేదు. ఆమె లోపలికి వచ్చిన వెంటనే మరుక్షణమే ఆమెను హత్తుకున్నాడు. కావేరికి భయంగానే ఉన్నా వేరే దారి లేక ఆమె కూడా అతనితో ఉంది. ముందు రోజులా కాకుండా ఈ రోజు కావేరిని తన గుండెగా హత్తుకుని పడుకున్నాడు ప్రేమగా కళ్యాణ్. ఇంకో 2-3 రోజులు ఇలాగే ఉంటుంది కావేరి, తర్వాత అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఆమె జుట్టుని మెల్లగా నిమిరాడు. ఇప్పుడు ఆమె మెల్లగా ఏడుస్తూ ఉండడం అతనికి తెలిసింది. కాసేపటికి ఆమెను చదువుకోవద్దని చెప్పినందుకు ఏడుస్తుందని కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు. కావేరి, నీకు ఇప్పుడు పెళ్ళయింది. ముందు ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. నువ్వు మునుపటిలా కాలేజ్కి వెళ్ళటం అంత ఈజీ కాదు. రాత్రిపూట నాతో ఇలా ఉండి ఉదయాన్నే కాలేజ్కి వెళ్తే నువ్వు ఎలా చదువుతావు? అది మాత్రమే కాదు కావేరి, సరే నువ్వు చదువు పూర్తి చేసే వరకు ఒక 5 ఏళ్ళు పిల్లల్ని కనకుండా వాయిదా వేసేంత ఏజ్ నాకు లేదు. నాకు ఇప్పుడు 34 ఏళ్ళు. నీకు నాకు వయసు సరిగ్గా ఉంటే సమస్య లేదు. కానీ నీకంటే చాలా ఎక్కువ నేను. చెప్పు, 40 ఏళ్ల వయసులో నేను పిల్లల్ని కనేది? నాకు పిల్లలు కావాలి కావేరి. నువ్వు చదువుకోవడానికి వెళ్తే అది నీకు కష్టం అవుతుంది. నువ్వు ఇంట్లోనూ శ్రద్ధ పెట్టలేవు, కాలేజీలోనూ శ్రద్ధ పెట్టలేవు. మన దగ్గర చాలా డబ్బు ఉంది, నువ్వు రాణిలా బ్రతకొచ్చు. నువ్వు చదివి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం లేదు. ఇకపై ప్రతి రాత్రి నాతో నువ్వు ఇలానే ఉండాలి. మన జీవితం మనం చూసుకుందాం, సరేనా అని ఏదో ఒక రకంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఆ మాటలను కొంచెం కూడా అంగీకరించలేకపోయింది. అయినా వేరే దారి లేక తనను తను నిందించుకుంది. అమ్మా నాన్నలు చెప్పింది నమ్మి పెళ్లి చేసుకోవడం ఎంతో పెద్ద తప్పు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. అది వదిలేసి పెళ్లి చేసుకుంటే ఎలా? దీనికి మాత్రమే పిలుస్తారు. వీళ్ళు నన్ను ఎలా చదివిస్తారు అని మనసులో అనుకుని అతనితో ఏమీ చెప్పకుండా మౌనంగా పడుకుంది. ఆ రాత్రి ఎలాగోలా గడిచిపోయింది. ఉదయం కళ్యాణ్ ఎప్పటిలాగే 5 గంటలకు నిద్ర లేచి చూసేసరికి పక్కన కావేరి లేదు. అతను 5 గంటలకు లేస్తాడని చెప్పడంతో కావేరి 4 గంటలకే లేచి స్నానం చేసి కిందకి వెళ్లి వాకిళ్ళు ఊడ్చి ముగ్గు పెట్టి లోపలికి వచ్చి పూజ గదిలో దీపం వెలిగించింది. అందరికీ కాఫీ కూడా రెడీ చేసింది. ఆమె చురుకుగా పనులు చేసుకుంటుంటే ఆమె అక్కలిద్దరూ అక్కడ తమ భర్తలతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
6 గంటలకు స్నానం చేసి కిందకు వచ్చాడు కళ్యాణ్. నవ్వుతున్న ముఖంతోనే కావేరి అతనికి కాఫీ ఇచ్చింది. అది తీసుకుని తాగుతున్నప్పుడు ఆమె ముఖంలోని నకిలీ నవ్వు కళ్యాణ్కి అయితే క్లియర్ గా అర్థమయ్యింది. ఇక ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజులు పోతే తానే సర్దుకుంటుంది అని అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు కళ్యాణ్. ఇలాగే 15 రోజులు పైగా గడిచిపోయాయి. అందరూ ఉన్నప్పుడు కావేరితో ఆమె అక్కలిద్దరూ బాగానే మాట్లాడినా ఎవరీ లేనప్పుడు ఆమెను ఒంటరిగా పట్టుకుని ఎగతాళి చేయటం, హేళన చేయటం చేసేవారు. వాటన్నిటినీ భరిస్తూ మౌనంగా ఉండేది కావేరి. ప్రతి రాత్రి కళ్యాణ్కి ఆమె ఒక పరుపులా మారిపోయింది. ఇక అతను కూడా ఆలోచించలేదు. వాసంతి ఆమె చెప్పిన నెలసరి తేదీలను లెక్క పెట్టుకుని కావేరిని అడిగింది. అత్తయ్య, ఈ రోజు ఉదయం నేను నెలసరి అయ్యాను అని కావేరి చెప్పడంతో వాసంతి ముఖం కూడా వాడిపోయింది. వాసంతి తన కొడుక్కి ఒక వారసుడు రావాలని ఆశగా ఎదురు చూస్తుంది. కళ్యాణ్కి ఆ 3 రోజులు గడపడం 30 ఏళ్లు గడిపినంత నరకంగా అనిపించింది. ఇన్నేళ్లుగా ఎంతో కట్టుబాటుతో నిగ్రహంతో ఉన్న అతను ఈ 3 రోజులు కూడా ఉండలేకపోయాడు. ఇక 3 రోజులు కూడా గడిచిపోయాయి. ఆ తర్వాత కావేరి ఆ రాత్రి రూమ్ కి వెళ్ళలేదు. చాలాసేపు టీవీ చూస్తూ సోఫాలో ఉండగా అప్పుడు వాసంతి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఏంటి కావేరి, ఈ రోజు తలస్నానం చేసేసావు కదా, ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళు, నీ గదికి వెళ్ళు అని అన్నారు. అత్తయ్య, నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో చేరిపోయారు. నాకు చదువుకోవాలని చాలా ఆశ. కష్టపడి రాత్రి పౌలు చదివి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను. నాకు చదువుకోవాలి అని ఏడుస్తూ వాసంతి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది కావేరి. కావేరి, కళ్యాణ్తో మాట్లాడి చూద్దాం. నువ్వు వాడితో మాట్లాడు కావేరి, వాడు చదివిస్తాడు అని అన్నారు వాసంతి గారు. అప్పుడు విందుకు వెళ్ళినప్పుడు బయటకు తీసుకెళ్లారు కదా, అప్పుడే చెప్పాను. అదంతా కుదరదని చెప్పేశారు అత్తయ్య అని ఏడుస్తూ చెప్పింది కావేరి. ఏంటి కావేరి, చిన్నపిల్లలా ఉన్నావు? చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సిన చోట చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. వెళ్ళు, కళ్యాణ్ పైన నీకోసమే ఎదురు చూస్తున్నాడు. నువ్వు కళ్ళు తెరుచుకుని వెళ్ళు, వాడితో హ్యాపీగా ఉండు. నీకు కావలసింది అడుగు, అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నీకు ఎలా స్పష్టంగా చెప్పాలో నాకు తెలియడం లేదు కావేరి. నేను చెప్పింది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అని కోడలికి నచ్చ చెప్పి పైకి పంపించగా అతను 3 రోజుల తర్వాత ఏదో తొలి రాత్రి అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. ఆమె లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం. అతను స్విచ్ బోర్డు దగ్గర సిద్ధంగా నిలబడి ఉన్నాడు. వేగంగా దీపం ఆర్పేసి ఆమె నమాంతం హత్తుకున్నాడు కళ్యాణ్. చాలా సేపటి తర్వాత ఆమెను విడిచిపెట్టాడు. 3 రోజులు నువ్వు నా పక్కన లేకపోతే నాకు చాలా కష్టంగా అనిపించింది కావేరి. నువ్వే ఆలోచించు, కాలేజ్కి వెళ్తే ఇవన్నీ చాలా కష్టం. నువ్వు చదువుకుంటూ ఇవేమీ చేయలేవు. అందుకే నీ మనసులో ఇంకా ఆలోచన ఉంటే తీసేసే కావేరి. నీకు నేను ఒక్కడినే చాలు అని అతను చెప్తున్నప్పుడు అతనిలో ఏదో వింత మార్పుని గమనించింది కావేరి. ఇప్పుడు అతను ఆమెతో మరింత చనువుగా ఉంటున్నాడు. మరి ప్రేమగా ఉండే రోజు వస్తుందా లేదా అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.